ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఓటమికి కారణం ఇదేనా? జూబ్లీహిల్స్పై కాంగ్రెస్ జెండా. బీహార్లో డబుల్ ఇంజన్ డబుల్ సెంచరీ. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు. మనం ముందుగా చూసినట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలు ఏంటి? అసలు కారణం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఎందుకు ఓడిపోయింది అంటే చేజేతుల గెలిచే సీటును తన సిట్టింగ్ సీటును గెలవడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చేజేతుల ఆ సీటును పోగొట్టుకుందని మనం తప్పకుండా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది వాస్తవమైన విషయం. ఇది ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో, ముఖ్యంగా అక్కడ గతంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్పై కొంత ప్రజలలో కొంత మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ, గోపీనాథ్ మరణించిన తర్వాత ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రజలలో, ఓటర్లలో కొంత సానుభూతి మాత్రం నెలకొన్నది. అయితే ఆ సెంటిమెంట్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ క్యాష్ చేసుకోలేకపోయింది. ముఖ్యంగా అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా కొంత తర్జన భర్జన పడడము, మొదటి నుంచి కూడా వాళ్ళ కుటుంబ వ్యవహారాలలో కొంత గొడవలు కావడము, అభ్యర్థి విషయంలో సొంత గోపీనాథ్ సోదరుడే వాళ్ళ అన్న గోపీనాథ్ భార్యకు టికెట్ ఇవ్వకూడదు, ఆమెపై వ్యక్తిగత ఆరోపణలు చేయడము జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మొదటి నుంచి కూడా ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్, తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్నటువంటి, తెలంగాణ వాస్తవంగా ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఇంత తెలంగాణ ప్రజలలో, ముఖ్యంగా ఓటర్లలో, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులలో, కార్యకర్తలలో కేసీఆర్కి ఉన్నంత ఇమేజ్ బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి లేదు. ఇది వాస్తవమైన విషయం. ఇది అంగీకరించాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. సరే, ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్కు ఉన్నంత ఇమేజ్, కేసీఆర్కు ఉన్నంత ప్రజలలో బలము, ఓటర్లలో కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో కానీ ఏ నాయకుడికి అది ఉండదు. అది రాదు కూడా, ఎవరికి కూడా. అది అసాధ్యం. అది అంత పెద్ద స్థానాన్ని, ప్రజల గుండెలను, ఓటర్లను, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గుండెలలో స్థానం ఉందంటే కేసీఆర్కి. అది కేసీఆర్ తర్వాత అసలు ఆ స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ఇప్పటివరకు ఎవరు లేరు. ఇది ఎవరు అవునన్నా ఎవరు ఒప్పుకోకుండా ఇది వాస్తవమైన విషయం. ఇది మరి అలాంటి నాయకుడు, ఒక పార్టీ అధినేత ఎన్నికల ప్రచారానికి రాకపోవడం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద లోటుగా మనం చెప్పవచ్చు. ఇది వాస్తవమైన విషయం. ఇది ఎందుకంటే నువ్వు టికెట్ అనౌన్స్ చేయడం కానీ, కింది స్థాయి నాయకుల ప్రచారానికి పంపించడం కానీ, నువ్వు అక్కడ ఉండి కాదు కదా, క్షేత్రస్థాయిలోకి వచ్చి ఓటు అడగాలి కదా. కనీసం కేసీఆర్ ఇప్పటి వరకు ఓటు అడగాలి. అక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కనీసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేయండి అని కనీసం కూడా ఓటు అడగలేదు. ఇది చాలా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద లోటే కదా. తన కేసీఆర్కు ఉన్నంత ఇమేజ్, కేసీఆర్కు ఉన్నంత ప్రజాబలము, కేసీఆర్కు ఉన్నటువంటి తన ఉపన్యాసం కానీ, తన వాగ్దాటి కానీ ఎవరికి ఉంటుందండి? ఈ రాష్ట్రంలో లేదు. బీఆర్ఎస్ పార్టీలో కాదు, ఈ రాష్ట్రంలో లేదు. తన వాస్తవంగా చాలా మేధావి, అపర చాణక్యుడు కేసీఆర్. ఇది వాస్తవమైన విషయం. ఇది అలాంటి నాయకుడు, అలాంటి నాయకత్వం ప్రజలకు వచ్చి ఓటు అడగాలి, బహిరంగ సభలో పాల్గొనాలి, విస్తృతంగా పర్యటించాలా. కానీ అసలు పర్యటనలు కాదు కదా, బహిరంగ సభలు కాదు కదా, కనీసం మీడియా రూపంలో కానీ, కనీసం ఒక మెసేజ్ రూపంలో కానీ కూడా ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ ఓటర్లను కేసీఆర్ మాత్రం ఓటు అడగలేదు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కారు గుర్తుకు ఓటేయండి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి గెలిపించండి అని కూడా ఎక్కడ కూడా ప్రజలకు, ఆ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు ఎక్కడ కూడా విన్నవించుకోలేదు. ఇది పెద్ద లోటు కాదా? ఇది పెద్ద కారణం కాదంటారా? ఇది వాస్తవమైన విషయం కదా. సరే, కొంతమందికి ఈ విధంగా స్టేట్గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. ఇది వాస్తవమైన విషయం. ఇది ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ఎన్నికల ప్రచారం చేయకపోవడం ఏంటి? అది ఎక్కడో జరుగుతున్నగా, మారుమూల ప్రాంతం కాదు కదా. హైదరాబాద్ నడిబొడ్డున, తెలంగాణ నడిబొడ్డున జూబ్లీహిల్స్లో కూతమెట్ట దూరంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మీరు పాల్గొనకపోతే అది మీ వైఫల్యం కాదా? బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టం కాదా? వాస్తవమే కదా, అంతే కదా. మరొక ప్రముఖమైన వార్త, జూబ్లీహిల్స్ పై కాంగ్రెస్ జెండా.
ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గెలిచిందని చెప్పవచ్చు మనం. కాంగ్రెస్ గెలుపు కాదు ఇది వాస్తవంగా. సీఎం రేవంత్ రెడ్డి గెలిచినట్టుగా మనం చెప్పాల్సిన పరిస్థితి వస్తది. ఎందుకంటే తను సీరియస్‌గా కొంతమంది మంత్రులు మాత్రం ఒకరిద్దరు మంత్రులు జూబ్లీహిల్స్ ప్రచారానికి కూడా పోలేదు. ఈ క్యాబినెట్‌లో కీలకమైన నాయకులు, గతంలో ముఖ్యమంత్రిగా పోటీ పడ్డటువంటి నాయకులు కూడా ఎక్కడ కూడా వాళ్ళ ముఖాలు కూడా ఎక్కడ కూడా కనబడలే. సీఎం రేవంత్ రెడ్డి తను ఇది ఒక సీరియస్‌గా తన ఛాలెంజ్‌గా తీసుకొని ఈ సీట్‌ను ఖచ్చితంగా గెలవాలి ఈసారి అని తన ముఖ్యమంత్రి సీటును అంటే పార్టీ హైకమాండ్ దగ్గర మంచి మార్కులు వేసుకునే ఉద్దేశం కొద్దీ చాలా పట్టుదలతోటి, చాలా సీరియస్‌గా ఒక కార్యకర్తలాగా పనిచేసి ఈరోజు ఆ సీటును గెలిపించుకున్నారంటే అక్కడ అభ్యర్థిని చూసి కాదు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయం కాదు ఇది, పార్టీ గెలుపు కాదు, ఇది సీఎం రేవంత్ రెడ్డి గెలిపే ఇది వాస్తవంగా ఇది. ఎందుకంటే తన సీరియస్‌గా 24 గంటలు అక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి మంత్రులను, పార్టీ నాయకత్వాన్ని ఎక్కడికక్కడ ప్రచారానికి పంపుతూ పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో దాదాపు గల్లీ లీడర్లతో కూడా మాట్లాడుతూ ఒక సీఎం స్థాయిలో నుండి కూడా మామూలు కార్యకర్తగా వివరించి అక్కడ గెలిపించుకోవడం జరిగింది. ఇది తన స్వంత గెలుపుగా మనం చెప్పవచ్చు. చాలా కష్టపడ్డారు వాస్తవంగా. చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ గెలుపుతోటి తన ఇమేజ్ పెంచుకోవాలి ఈ రాష్ట్రంలో. పార్టీ మీద వ్యతిరేకత ఉందని దుష్ప్రచారం చేస్తున్నటువంటి వారిపై ఇది ఒక జవాబుగా ఇవ్వాలి, ఒక ఛాలెంజ్‌గా తీసుకొని ఒక ఆన్సర్‌గా ఇవ్వాలని ఒక పట్టుదలతోటి పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర ఒక పెద్ద మార్కులు వేసుకునే ప్రయత్నం చేసి దాంట్లో చాలా సక్సెస్ అయ్యింది సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో. వాస్తవమైన విషయం ఇది. ఎందుకంటే ఒక మామూలు కార్యకర్తగా పనిచేసిండు. ఒక సీఎం స్థాయిని అనే ఒక అహంకారంగా పోకుండా మామూలు కార్యకర్తగా పనిచేసి పార్టీ గెలుపులో మాత్రం చాలా కీలక పాత్ర పోషించడం ఇది సీఎం రేవంత్ రెడ్డి గెలుపుగా మనం చెప్పవచ్చు. ఇది వాస్తవమైన విషయం ఇది. మరొక ప్రముఖమైన వార్త, బీహార్‌లో డబుల్ ఇంజన్ డబుల్ సెంచరీ అయిపాయే. కాంగ్రెస్ పరిస్థితి అయిపాయే. కాంగ్రెస్ పార్టీని తీసి అక్కడ బొంద పెట్టిర్రు బీహార్‌లో. ఇది వాస్తవమైన విషయం. మీరు ఒక్కసారి గమనిస్తే అక్కడ బీహార్‌లో ఎన్నికల ఫలితాలు ఒక్కసారి పూర్తి స్థాయిలో మనం గమనిస్తే బీహార్‌లో ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా ఎట్లా అంటే వన్ సైడ్ గెలుపునివ్వడం జరిగింది పూర్తి స్థాయిలో. అక్కడ నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీహార్‌లో ఎన్డీఏ కూటమికి వన్ సైడ్ గెలుపునివ్వడం జరిగింది. ఎక్కడ కూడా అసలు కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీనివ్వలే. ఒక రకంగా చూస్తే ఓట్ల పరిస్థితి చూస్తే మాత్రం ఎంఐఎం కంటే కూడా వెనక్కి పోయింది కాంగ్రెస్ పార్టీ. అంటే అంత దయనీయమైన పరిస్థితి ఉంది. అసలు 3 అంకెల స్కోర్‌ను కూడా దాటలేదు సీట్ల. అంటే కూటమి కాంగ్రెస్ పార్టీ కూటమి కలుపుకుంటే కూడా 2 అంకెలకే పరిమితమైంది. 2, 3 పార్టీలు కలుపుకుంటే కూడా ఆ కూటమి కలుపుకుంటే కూడా 2 అంకెల సంఖ్యకే పరిమితం అయిపోయింది. అలాంటి పరిస్థితి. అంటే అక్కడ వరుసగా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడము, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు బలపరచడము, నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా మరొకసారి ఉండాలని అక్కడ స్థానిక ప్రజలు కోరుకోవడము కావచ్చు. అది ఏది ఏమైనప్పటికీ కూడా సరే ఓటమి గెలుపు అనేది సహజంగా ఉంటాయి. కానీ మరి ఇంత ఘోరంగా ఒక బలమైన ప్రతిపక్షం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచి కూడా బీహార్‌లో విస్తృతంగా పాదయాత్రలు కానీ, పర్యటనలు కానీ, బహిరంగ సభలు కానీ ఈ విధంగా అనేక రకాలుగా చేయడం జరిగింది. దుమ్మెత్తి పోసిండు కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై, ముఖ్యంగా నితీష్ కుమార్ ప్రభుత్వంపై అక్కడ పెద్ద ఎత్తున దుమ్మేసి పోసిండు. చాలా ఆరోపణలు చేసి విపరీతమైన ఆరోపణలు చేయడం జరిగింది. కానీ ఏమైంది? నిజంగా ఇది రాహుల్ గాంధీ యొక్క నాయకత్వానికి ఒక అగ్ని పరీక్షగా తయారైంది. ఈ విధంగా ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకా అసలు ఇది వాళ్ళకే ఆలోచించుకోవాలి. మనం అనాల్సిన అవసరం లేదు. ఇంత ఘోరమైన ఓటమిని చవి చూడడం ఈ పరిస్థితుల్లో, ముఖ్యంగా 3 సార్లు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము, అక్కడ 2, 3 సార్లు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం బీహార్‌లో ఇంత అంటే ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే కొంత ప్రజల వ్యతిరేకత ఉంటుంది వాస్తవంగా. అలాంటిది ఎందుకు మరి ఇంకా సక్సెస్ కాలేకపోతా ఉన్నారు? ఇంకా ఫెయిల్ అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ లోపాలను మతెవరు గుర్తుపెట్టుకోరు. అంటే గుర్తించరు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితి. ఆ నాయకత్వంలో కొంత మార్పులు చేర్పులు జరిగితేనే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటది. ఏది ఏమైనప్పుడు కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, నితీష్ కుమార్ నాయకత్వాన్ని బీహార్ ప్రజలు స్వాగతించారు, బలపరిచారు. మరొకసారి డబుల్ ఇంజన్ సర్కారు ఉండాలనే ఉద్దేశం కొద్దీ బీహార్‌లో భారీ మెజార్టీ ఇచ్చి భారీ సీట్లను వాస్తవంగా ఎందుకంటే వన్ సైడ్ గెలుపని చెప్పవచ్చు ఇది. అసలు ఎక్కడ కూడా తిరుగులేదు అక్కడ ఎన్డీఏ కూటమికి తిరగలేదు, అసలు ఎదురు లేకుండా పోయింది అక్కడ. ఇది చాలా పెద్ద విజయం.